హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ బాండ్ల గురించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీజేఎల్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీరు ఏపీజేఎల్ఐ పాలసీ తీసుకున్నప్పుడు ఆ బాండ్ పైన మెచ్యూరిటీ తేదీ అనేది స్పష్టంగా ఇవ్వబడుతుందండి. సాధారణంగా 58 సంవత్సరాల వయసుని బట్టి ఒక తేదీ ఉంటుంది. అలాగే మీరు తీసుకున్నటువంటి బాండ్‌ని బట్టి వేర్వేరు మెచ్యూరిటీ తేదీలైతే ఉంటాయి. మరి మెచ్యూరిటీ క్లెయిమ్‌కు నామినీ తప్పనిసరి అనమాట. మీ బాండ్ మెచ్యూరిటీ ఆహ్, దగ్గరవుతూ ఉంటే అంటే మెచ్యూరిటీ సమయం దగ్గర పడుతున్నప్పుడు లేదా మీరు దానిని అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు అంటే మనకు అమౌంట్ కోసం ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఏపీజీఎల్ఐ మొత్తాన్ని పెంచినప్పుడల్లా అంటే ఎన్హాన్స్ చేసినప్పుడు ప్రతిసారి నామినీ వివరాలు తప్పనిసరిగా అయితే నమోదు చేయాల్సిందే అండి. ఎన్హాన్స్ చేసినప్పుడు అంటే మనం ఎంతైతే బాండ్ తీసుకుంటున్నామో పెంచి అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ నామినీనైతే నమోదు చేయాల్సిందనమాట. లేకపోతే మీ బాండ్ మెచ్యూర్ అయ్యే సమయానికి నామినీ పేరు అందులో లేనట్లే అనమాట. మనం పెంచిన ప్రతిసారి గనక నామినీ రిజిస్టర్ చేయకపోతే. మరి లేనట్లయితే ఆ మెచ్యూరిటీ అమౌంట్ క్లెయిమ్ అవ్వదు. మరి ఏపీజీఎల్ఐ పాలసీ అనేది సాధారణంగా తక్కువ మొత్తంలో ప్రారంభమవుతుంది. మీ బేసిక్ పే పెరుగుతున్న కొద్దీ ఏపీజీఎల్ఐ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుదలతో పాటు నామినీ వివరాలు కూడా అప్డేట్ చేసుకుంటూ కూడా వెళ్ళాలి. అంటే చూసుకుంటూ వెళ్ళాలనమాట. మీరు ఏపీజీఎల్ఐ బాండ్‌లో నామినీ పేరు దగ్గర సరిగ్గా లేకపోతే లేదా నామినీ పర్సెంటేజ్ మార్చాలనుకుంటే దానికి సంబంధించిన ప్రక్రియ చాలా సులువే. మీరు ముఖ్యంగా ఈ నిధి పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. మీరు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లను యూజర్ ఐడీ పాస్వర్డ్‌ని ఉపయోగించి ఈ నిధి పోర్టల్ వెబ్‌సైట్‌లోకైతే లాగిన్ అవ్వండి. తర్వాత నామినీ వివరాలను మార్చండి. మీ పోర్టల్‌లో మీ నామినీ పేర్లను మార్చడం లేదా నామినీ పర్సెంటేజ్‌లను కూడా మార్చడం వంటివి చేసుకోవచ్చు మీ ఓన్‌గా అన్నమాట. ఇక మూడోది డీడీఓ గారి అప్రూవల్ పొందండి. మీరు మార్పులు చేసిన తర్వాత మీరు ఏ డీడీఓ మీ డీడీఓ గారి ద్వారా అయితే అప్రూవల్ పొందాలి. సో, మీ జీతం బిల్లును ఎవరు చేస్తారో వారి ద్వారా అయితే ఈ అప్రూవల్‌ను పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యి మీకు ఏపీజేఎల్ఐ రికార్డులలో నామినీ వివరాలు గనుక అప్డేట్ అయిన తర్వాత మీరు మెచ్యూరిటీ బాండ్స్ కోసం అప్లై చేస్తే గనుక క్లెయిమ్ త్వరగా అవుతుంది. అలా కాకుండా మీరు నామినీ వివరాలు సరిగ్గా లేనట్లయితే మీ క్లెయిమ్ రిజెక్ట్ చేయబడుతుంది లేదా చెల్లింపులలో ఆలస్యం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీ ఏపీజేఎల్ఐ బాండ్ మెచ్యూరిటీకి ముందు మీ నామినీ వివరాలను సరిచూసుకోవడం మరియు అవసరమైతే అప్డేట్‌ను చేసుకోవడం కూడా చాలా ముఖ్యము. ఇది భవిష్యత్తులో ఏర్పడే అనవసర జాప్యాలను నివారించడంలో సహాయపడుతుందనైతే చెప్పవచ్చు.